రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ లిబరేషన్ డేకి వచ్చారు. అక్కడ పెరేడ్ గ్రౌండ్స్ లో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పారు. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పాజ్ లో మాత్రమే ఉంది. ఇప్పుడు గనక మళ్ళా ఇంకొక అటాక్ జరిగితే కనుక ఫుల్ ఫోర్స్ తో మేము ఈసారి అటాక్ చేస్తాము, జరా భద్రంగా ఉండండి అని చెప్పి ఒక వార్నింగ్ పాకిస్తాన్ కి పాస్ చేశారు. అదే విధంగా ట్రంప్ది ఏమీ లేదని ఇప్పటి నుంచో అందరూ చెప్తానే ఉన్నారు. రీసెంట్ గా కూడా అల్ జజీరా ఉంది కదా, ఆ న్యూస్ పేపర్ తో పాకిస్తాన్ అఫీషియల్స్ మాట్లాడుతూ ఏం చెప్పారంటే, రూబియో ఉన్నాడు కదా సెక్రటరీ, ఆయన లైక్ యుఎస్ సెక్రటరీ, ఆయనతో దీని గురించి అంటే మీరు బయలేటరల్ గా తేల్చుకోండి అని రూబియో అన్నారంట. సో వాళ్ళే అడ్మిట్ చేశారు. అదే విధంగా టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ జైషే మహమ్మద్ హెడ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ అనేది మొత్తము లైక్ ముక్కలు ముక్కలు అయిపోయింది, చల్లా చెదిరిపోయింది వాళ్ళ ఫ్యామిలీ. ఈ 9 మనం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేసాం కదా, వాటిల్లో వాళ్ళ టెర్రరిస్ట్ ఫ్యామిలీ అనేది మొత్తం ముక్కలు ముక్కలు అయిందని టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళే ఫస్ట్ టైం అడ్మిట్ చేస్తున్నారు. దిస్ షోస్ మనము బాలాకోట్ మీద చేసాము, తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసాము, ఇవన్నీ మన పేషెన్స్ అనేది మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ కాదు అని చెప్పి మళ్ళా గుర్తు చేశారు. సో కంట్రీస్ దట్ ఆర్ భారతదేశాన్ని తక్కువ అంచనా వేసేదైనా కానీ భారతదేశము శాంతి ఏమి చేయదు అని ఆలోచించుకునే కంట్రీస్ అన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అండ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఆన్ ఇండియా. పాతలా కాదు చేస్తే ఏదైనా లైక్ మనకి హైదరాబాద్ లో గోకుల్ చాట్ మీద లేకపోతే ముంబై అటాక్స్ మీద వీటి మీద చేస్తే కాముకుంటానికి ఈసారి దెబ్బకు దెబ్బ గట్టిగా ఉంటుంది. దిస్ ఇస్ అన్ వెరీ క్లియర్ అండ్ వెరీ ఎక్స్ప్లెనేటరీ ఎగ్జాంపుల్ అనమాట. సో ప్రతి దేశము, టర్కీ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా ఒక రకంగా కావచ్చు, ఏదైనా కానీ ఆచితూచి అడుగులు వేయాలి భారతదేశం మీద ఆపోజిట్గా ఎవరైనా చేస్తుంటే. యుఎస్కి ఆల్రెడీ దెబ్బపడింది, మళ్ళా ట్రంప్ మోదీకి కాల్ చేసి బర్త్డే విషెస్ కింద అండ్ చక్కదిద్దుకుందామని చెప్పి రిలేషన్షిప్స్ హీఈస్ ఆల్సో ట్రైయింగ్. మన వాళ్ళు ఎవరితో గొడవ పెట్టుకోరు, మన జోలికి వస్తే చెప్పు తెగుతుంది అనమాట. సో రాజ్నాథ్ సింగ్ గారు వెరీ క్లియర్గా చెప్పారు. సో వీ హ్యావ్ టు see like how everything goes and how countries respond and terrorist groups respond to it.